ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 3వ అధ్యాయము కర్మయోగము. అర్జున ఉవాచ. మొట్టమొదటి శ్లోకము. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. ఓ కృష్ణయ్య, నన్నెందుకు ఈ యుద్ధమునందు వినియోగించుకుంటున్నావు? ఈ భయంకరమైన యుద్ధము చేయుటకు నా సద్బుద్ధియే కారణమా? అదియే కర్మయోగమా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యా ఏన శ్రేయోహమాప్నుయాం. 2వ శ్లోకములో, ఓ దేవా, నా బుద్ధి నా ఆలోచనలలో సందిగ్ధములో ఉన్నాయి. అంటే నా బుద్ధి నా ఆలోచనలు ఏమి చెయ్యాలి అనేది నాకు అర్థం కావట్లేదు కృష్ణయ్య అని అర్జునుడు అడుగుతున్నాడు. మోహముతో ఉన్న ఈ జీవనానికి హితమార్గము నీవే చూపించు కృష్ణయ్య అని కృష్ణుణ్ణి ప్రాధేయపడ్డాడు అర్జునుడు. ఇప్పుడు 3వ శ్లోకంలో భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. శ్రీ భగవానువాచ. 3వ శ్లోకం. లోకేస్మిన్ వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది నుండే నాచే చెప్పబడి ఉన్నదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అర్జునునితో. 4వ శ్లోకము ఇప్పుడు తెలుసుకుందాం. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. ఏ కర్మలు చేయక మానవుడు కర్మఫలము నుండి విముక్తి పొందడు. కర్మలను ఆచరించిన తర్వాతే వారు ఫలాపేక్ష కాంక్షింపకుండా ఉంటేనే పవిత్రత పొంది వారు సన్యాసి వలె సిద్ధిని పొందుతారు అని చెప్పారు మన కృష్ణయ్య. 5వ శ్లోకము ఇప్పుడు తెలుసుకుందాం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ప్రతి జీవి పుట్టిన దగ్గర నుండి ఆత్మ ప్రేరణ వల్ల పనులు చేస్తుంది. ప్రకృతికి వశమై క్షణమాగక ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అలా మనస్సుని నిగ్రహించుకోలేక ఆ మనస్సు చెప్పినట్టు పరిగెత్తుతూ ఉంటుంది అని చెప్పి కృష్ణయ్య చెప్పారు. 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఏ మానవుడైనా హృదయపూర్వకముగా కర్మేంద్రియాలను నిగ్రహించి చేసే పనిలో సద్బుద్ధి కార్యాచరణ కలిగి ఉంటే, ధర్మ మార్గము అవలంబిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు, ఉత్తముడుగా పేరు పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు 7వ శ్లోకం తెలుసుకుందాం. యస్తేంద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఇప్పుడు మనము 7వ శ్లోకం గురించి తెలుసుకుందాము.
మనస వాచ కర్మణ ధర్మము తప్పక కార్యనిర్వాహుడుగా ఉంటే ఉత్తముడై పిలవబడతాడు. అందువల్ల మనము ఎప్పుడైనా అలా ఉంటే మంచి పేరు పొందుతాము. అంతేకాకుండా హృదయ స్థితి ఎంతో విశ్రాంతిగా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎనిమిదవ శ్లోకము. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. ఎంతో దక్షత, నిగ్రహము, వినయము కలిగిన అర్జున్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ కార్యానికి నన్నెందుకు ఎన్నుకున్నావని అడిగావు కదా. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాను అంటే నీవు ఎప్పుడైనా హృదయపూర్వకంగా ధర్మము తప్పకుండా కార్యాచరణ చేసే దక్షత నీలో ఉంది. అందువల్ల నిన్ను ఎన్నుకున్నాను అని కృష్ణయ్య చెప్పారు. అంటే కార్యనిర్వహణ చేసేవారు శరీర సుఖము గురించి ఆలోచించరు. అటువంటి నిగ్రహం నీలోనే ఉన్నది అని చెప్పి కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా వివరించారు. 9వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తః సంగః సమాచరా. ఈ జ్ఞానబోధను అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తూ, ఓ కౌంతేయ, ధర్మ నిర్వర్తన కోసం యుద్ధయజ్ఞము చెయ్యి, దాని గురించి నువ్వు ఆలోచించొద్దు అని ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు మనము 10వ శ్లోకము తెలుసుకుందాం. సహయజ్ఞ ప్రజ సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రవసిష్యద్వం ఏష వోష్టిష్ట కామదక్. ప్రజాపతి అయిన శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద జీవులు మరలా తనను చేరటానికి, యజ్ఞము ద్వారా సర్వాభీష్టములు నెరవేర్చుకోవటానికి, బంధ విముక్తి కలగటానికి అని మనలను ఆశీర్వదిస్తూ భూలోకానికి పంపుతారు అని శ్రీ మహావిష్ణువు చెప్పారు. అంటే ఏంటి? ఈ భూమి మీద జీవులందరూ మరలా యజ్ఞము ద్వారా అన్ని పనులు చేసుకుంటూ దేవుడికి దగ్గరవ్వాలని ఆశీర్వచనం పొంది భూమి మీదకు వచ్చారు. కానీ మనం చేసుకున్న పుణ్యం వల్ల ఈ భూమి మీదకి వచ్చాక మనకి మాయా వ్యామోహం ఏర్పడుతుంది. ఈ మాయను తొలగించుకొని భగవంతుడి మీద నిగ్రహంతో మనము సత్కార్యాలు చేస్తే మరలా మనము భక్తితో భగవంతుడికి దగ్గరవుతాము అని శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా ఈ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు మనము 11వ శ్లోకము తెలుసుకుందాం. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యదా. యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరిచిన వారు దేవాదిదేవుని అనుగ్రహము కలిగించి మనకు గాలి, నీరు, వెలుతురు ప్రసాదించి ఆ యజ్ఞం ద్వారా మానవులకు ముక్తి మార్గము చూపుతారు మన భగవంతుడు. ఈ దేవతలు మానవుల పరస్పర సహకారం వల్లే అందరికీ సౌఖ్యము కలుగుతుంది. ఎందువల్లంటే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే మనకి పంచభూతాలు మనకి సహకరించి అనుకూలిస్తాయి. అందువల్ల ముందు భక్తితో భగవంతుడిని నమ్ముకుంటే మనకి అన్నీ అనుకూలిస్తాయి. 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైదత్రాణ ప్రదాయేభ్యో
యో భుంక్తెస్తేన ఏవ సహా. దేవతామూర్తుల తృప్తి కొరకు మనము యజ్ఞము చేసి ఫలితమును పొంది జీవన కార్యము నిర్వర్తించుకుంటాము. మరలా ఆ ఫలితాన్ని బ్రహ్మార్పణము గావించితేనే మనకి మోక్షప్రాప్తి. లేనిచో కోరికలకు బద్ధుడై సంసారంలో చిక్కుకుంటాము. మనము కోరికలతో ఏ పనులు చేసినా మరలా కోరికలు పుడుతూ మన సంసార వ్యామోహంలో చిక్కుకుంటాము. కానీ ఏదైనా భగవతార్పణమస్తు అని ప్రతిఫలం ఆశించకుండా చేస్తే అప్పుడు మనము సంసారంలో చిక్కుకోము. 13వ శ్లోకము. యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పంచత్యాత్మకారణాత్. యజ్ఞార్పణము చేసిన తర్వాత ఆహార శేషాన్ని భుజించిన పాప విముక్తుడవుతావు. కానీ దైవానికి అర్పించకుండా ఆహారము సిద్ధం చేసుకునేవారు పాపాన్ని భుజిస్తారు. వారు ఏ పనికి సరైన నిర్ణయం తీసుకోలేరు. మనము భగవంతుడికి ఏదైనా అర్పించి తిన్నామనుకో అప్పుడు మనకి ఆరోగ్యము కలుగుతుంది. అర్పించకుండా తింటే అప్పుడేమవుతుంది? వేరే వ్యామోహాలు కోరికలు మనకి కలుగుతాయి. 14వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. అన్నార్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞార్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అన్నము వల్ల జంతుజాలము పుడుతుంది, వర్షము వల్ల అన్నము సమకూరుతుంది, యజ్ఞం వల్ల వర్షం కలుగుతుంది, ఆ యజ్ఞము కర్మ వల్లనే సంభవం అవుతుంది అన్నారు కృష్ణయ్య. 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. యజ్ఞార్థ కర్మము బ్రహ్మము నుండే ఆవిర్భవించింది. యజ్ఞపురుషుడైన విష్ణువు సంతృప్తి కొరకు వేదాలు ఆలపించి యజ్ఞము ద్వారా యజ్ఞ కార్యాలు శాశ్వతముగా ప్రతిష్ఠింపబడినవి. ఇప్పుడు మనము 16వ శ్లోకము తెలుసుకుందాము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవరు అనుసరించడో వాడు ఇంద్రియాలకు లోలుడై పాపజీవుడవుతున్నాడు. అట్టివాడు వ్యర్థుడవుతాడు. జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. అందువల్ల భగవంతుడి మీద భక్తితోటి ఎప్పుడు ఇంద్రియాలకు లోను కాకుండా ఉండాలి. భగవంతుడి మీద ఏకాగ్రతగా భక్తిగా ఉంటే వారికి ఎటువంటి వ్యామోహాలు అంటవు. 17వ శ్లోకం. యస్యాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఓ అర్జున, ఎవరైతే భౌతిక వ్యామోహాలకు లోనై తన శరీర సుఖము కోసము ఉండువాడు ఆత్మసుఖము పొందలేడు. ఆత్మను భగవంతుని తన హృదయ పద్మమునందు నిలుపుకున్నవాడు పరిపూర్ణ శాశ్వత స్థితిని పొంది ఆనందము కలిగి వెంటనే ముక్తి మార్గాన నడుస్తాడు. మొట్టమొదట ఏకాగ్రతగా భగవంతుడి మీద, భగవంతుడి యొక్క పాద పద్మాల మీద మనము మనస్సును నిలుపుకొని స్వామిని మన మదిలో తలుచుకొని మన మదిలో స్వామిని తలుచుకుంటూ భగవంతుణ్ణి మన హృదయములో నిలుపుకొని స్వామి నీవే మమ్మల్ని నడిపించు అని శరణాగతి వేడిన వారికి ఎటువంటి ఆలోచనలు ఉండవు. మన హృదయ పద్మమునందు భగవంతుణ్ణి నిలుపుకొని పరిపూర్ణమైన శాశ్వత స్థితిని పొంది ఆనందాన్ని పొంది ముక్తిని పొందుతాము అని ఎంత చక్కగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. 18వ శ్లోకం. నైవ తస్య
యత్కృతే నార్ధో నాకృతే నేహ కచ్చన నచాస్య సర్వభూతేషు కచ్చిదర్ధవ్యపాశ్రయః. భగవంతుని మీద మనస్సు లగ్నము చేసి కార్యాచరణ చేసేవారు ఏ ఇతర మానవులపై అవసరం లేదు. భగవంతుడే అతడికి దారి చూపి విధి నిర్వహణ తెలియచేస్తారు. ఎప్పుడైతే మనకి తెలియదు అంటే భగవంతుణ్ణి శరణాగతి వేడి స్వామి నామాన్ని తలుచుకుంటూ, స్వామి మాకేమీ తెలీదు, మమ్మల్ని చేయబట్టుకొని నడిపించు అని ప్రాధేయపడితే భగవంతుడే మన వెన్నంటి ఉండి అర్జునుడికి హితబోధ చేసినట్టు ఈ భగవద్గీతలో మనం తెలుసుకుంటున్నాం కదా. అట్లాగే మనల్ని కూడా మన సాంసారిక వ్యామోహంలో నుంచి మనల్ని చక్కగా సరైన బాట మనకి చూపిస్తారు భగవంతుడు. 19వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. తస్సతతం కార్యం కర్మ సమాచరా. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచరా. అసక్తో హెచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అసక్తో హెచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ప్రతిఫలమాశించకుండా చేయు ఏ కార్యమైనా భగవత్ కార్యమేనని తలుచుకుని చేసేవారిని ఆ పరమపురుషుని యొక్క దీవెన తప్పక లభించి కార్యనిర్వాహుడవుతాడు. అతడికి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. 20వ శ్లోకము ఇప్పుడు తెలుసుకుందాం. కర్మణైవ హి సంసిద్ధం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనక మహారాజు సీతమ్మకు తండ్రి. అతని రాజ్య పరిపాలన, ధర్మ ప్రవర్తనను ప్రశంసించి వారి బాటలో ఇతర రాజులు కూడా రాజ్యక్షేమము కొరకే ఆయన్ని బాటగా అంటే ఆయన బాటలో ఏ విధంగా చేశారో వీరు కూడా అలాగే వారి రాజ్యక్షేమం కొరకు అలాగే పరిపాలించారు. అట్లాగే ఎవరైనా ఏమైనా తెలియలేదనుకో భగవంతుడి యొక్క లీలలు చెప్పే మన పెద్ద పెద్ద గొప్పవారు ఉంటారు కదా, వారందరూ భగవంతుడి యొక్క ఆశీర్వచనంతోనే పెద్దవాళ్ళయ్యారు. అటువంటి వారి బాటలో మనం కూడా నడిచామనుకో మనకి కూడా ముక్తి మోక్షము లభిస్తుంది. అలా మన జనక మహారాజు యొక్క బాటలో మనము కూడా నడిస్తే మనకి సామాన్య ప్రజలకి కర్తవ్యము బోధపడుతుంది అని చక్కగా తెలుసుకుందాం. 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరిస్తారో దానిని ఇతరులు కూడా ఆచరిస్తారు. ఉత్తములైన వారు దేనిని ప్రమాణముగా అనుసరిస్తారో దానిని లోకమంతా ప్రమాణముగా అంగీకరిస్తారు, అనుసరిస్తారు. మనము ఇంతాక శ్లోకంలో చెప్పుకున్నాం కదా జనక మహారాజు ఎంత ధర్మ ప్రవర్తనతో పరిపాలించారో అని. అటువంటి అలా వారి పెద్దవారిని ఉదాహరణగా తీసుకుని వారి బాటలో మనం కూడా నడిస్తే మనకి ఎంతో మంచి జరుగుతుంది. 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ పార్థ, ఆపదలో ఉన్నామని కోరిన క్షత్రియులకు నాయకుడైన కురుక్షేత్ర సంగ్రామమున రథసారథ్యము వహించినాను. నా దేహమంతా ఇంద్రియ వ్యామోహం ఉండక ధర్మము సత్యము వైపు ఉన్నవారిని ఎల్లవేళలా నేను రక్షిస్తాను అని చక్కగా వివరంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్పారు? మాకు ఆపద కలిగింది అని శరణాగతి వేడితే అది ధర్మమా అధర్మమా అని తెలుసుకొని, అంటే ధర్మ మార్గములు అవలంబించే వారిని
వీరు ధర్మంలోనే ఉన్నారు, వీరికి నేను చేయూతనివ్వచ్చు అనని శ్రీకృష్ణ పరమాత్మ వారిని చక్కగా నడిపించారు. అంతేకాకుండా వారికి దేహము మీద మమకారము, ఇంద్రియం మీద నిగ్రహము ఉన్నాయి. దేహం మీద మమకారం లేదు, ఇంద్రియం మీద నిగ్రహం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ అన్ని సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు కదా, వారి యొక్క శరీర వ్యామోహం లేదని భగవంతుడు వారిని పరీక్షించి ఆ తర్వాత యుద్ధం చేయడానికి వీరు అన్నిటికీ అర్హులు అని వారి వెన్నంటి ఉండి వాళ్ళని చక్కగా కాపాడారు. 23వ శ్లోకం. యది యాహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వత్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. నేను నాది అనే అహం విడిచి ఎవరైతే సత్కర్మలను ఆచరిస్తారో, నాపై అత్యంత శ్రద్ధతో నా మార్గాన్ని అనుసరించండి అని కృష్ణయ్య పలికారు. ఎప్పుడైతే నేను నాది అనే వ్యామోహం విడిచిన వారు, సత్కర్మలు ఆచరించేవారు, మన శరీరం మీద మమకారం విడిచిపెట్టి ఎదుటివారికి ధర్మముగా ఏదైనా మంచి పనులు చేసి పెడితే భగవంతుడు వాళ్ళని ఎల్లవేళలా ఆశీర్వదిస్తారు. ఈ విధముగా మనము 3వ అధ్యాయములో 23 శ్లోకాలను తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ విధంగా తర్వాత కొనసాగిద్దాము 24వ శ్లోకాన్ని. హరే కృష్ణ. హరే కృష్ణ. కర్మయోగము 3వ అధ్యాయము ఇప్పుడు 24వ శ్లోకము తెలుసుకుందాం. ఉస్సీదేయుర్మే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజా. కుటుంబానికి తండ్రి మార్గదర్శిగా ధర్మ మార్గమున ఎలా నడిపిస్తారో ఈ ప్రపంచాన్ని కృష్ణయ్య కూడా అలాగే నడిపిస్తారు. ఎందుకంటే కృష్ణయ్య గురించి మనకు లీలలు తెలుసు కదా. చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి జనులను కాపాడి తనకు మించిన ఈశ్వరుడు ఈ ప్రపంచంలోనే లేరు అని చాటి చెప్పారు మన శ్రీకృష్ణ పరమాత్మ. లోకాలన్నీ నడిపే లోకేశ్వరుడికి శ్రద్ధ తప్పితే లోకనాశనం అవుతుంది. అందువల్ల అట్లాగే భగవంతుణ్ణి శరణాగతి వేడుకుంటే మన బాట బంగారు బాట అవుతుంది. 25వ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సక్తాః కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత కుర్యాద్విదాంస్తదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. కర్మఫలమునందు ఆసక్తి కలవారు వారి వారి స్వప్రయోజనాల కొరకు కర్మలు చేస్తారు. అట్లా నడిచిన పామరులను విద్వాంసులు ధర్మ మార్గాన నడిపితే లోకక్షేమము జరుగుతుంది. ఇప్పుడు కర్మఫలమునందు ఆసక్తి కలిగిన వారు ఏం చేస్తారు? వారి వారి జన్మల కోసము కర్మలు చేస్తారు. అట్లా నడుస్తూ ఉంటే వాళ్ళని మంచి విద్వాంసులు వారందరూ ఇలా మంచి మార్గంలో నడవాలి అని చెయ్యి పట్టుకొని నడిపిస్తే వారు కూడా మంచి మార్గాన నడుస్తారు. 26వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్యాన్ యుక్త సమాచరన్. అజ్ఞానముతో ఉన్నవారు వారి బుద్ధిని కలతనొందించుకుంటూ కర్మల్ని చేస్తారు. విద్వాంసులు ముక్తి కొరకై కర్మల్ని చేస్తారు. ఈ అజ్ఞానంలో ఉన్నవారు వారు ఎవరు చెప్పినా వినకుండా మూర్ఖంగా చేస్తారు. అప్పుడు చాలా బాధలు పడతారు. కానీ విద్వాంసులు తెలివిగల్లవారు, భగవంతుణ్ణి నమ్ముకున్నవారు ముక్తి కోసమే వారి యొక్క కర్మల్ని చక్కగా చేస్తారు.
27వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహిమితి మన్యతే. ప్రకృతి భగవంతుని వరంగా భావింపక తానై గొప్ప అని, నేనే గొప్ప అని భ్రమించి అహంకారంతో ఇదంతా నేనే చేశాను, ఇదంతా నా గొప్పతనము అనుకుంటారు. కానీ ఇదంతా భగవంతుడి యొక్క మాయ. ఆ మాయలో వ్యామోహాలకు పడకుండా, కోరికలకు లొంగకుండా, వాటికి కోరికలకి చిక్కకుండా ఉంటేనే అప్పుడు దైవమాయ అనుకూలిస్తుంది. ఇలా మాయలో ఉన్నోళ్ళకి దైవం గురించి అర్థము కాదు. 28వ శ్లోకము ఇప్పుడు తెలుసుకుందాం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. ఓ మహాబాహు, ప్రియార్జున, ఈ పరమసైత్యమును ఎరిగినవారు ఇంద్రియ తృప్తి కొరకు కాకుండా దైవాన్ని నమ్మి ఆ భగవంతుడు సూచించిన మార్గాన్ని నడిస్తే వారికి ఎంతో మంచి జరుగుతుంది అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు. 29వ శ్లోకము. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. శరీర పోషణ కోసము సోమరులుగా అజ్ఞానముతో ఉండి దైవ కార్యాలు చేస్తే ఆటంకపరిచే ప్రయత్నంలోనే మునిగిపోతారు. అజ్ఞానంతో ఉండి దైవ కార్యాలు చేసేవారిని ఆటంకపరుస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, వారు ఎటువంటి దైవ కార్యాలు చెయ్యరు, వారు సోమరులుగా ఉంటారు. ఉండటమే కాకుండా కొంతమంది ఏదన్నా దైవ కార్యాలు చేస్తున్నారనుకో, ఇప్పుడు వద్దులేమ్మా, తర్వాత చెయ్యండి అమ్మా అంటారు. కానీ భగవంతుడిచ్చిన ఈ దేహము, ఈ క్షణము అనేది ఎంతో విలువైనది. ఆ విలువైన క్షణమును తెలుసుకొని ఆ సమయములో మనము దైవకార్యాలు చేసుకుంటూ వేటికి మనము లోబడకుండా ఉంటేనే భగవంతుడి అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. 30వ శ్లోకము. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. ఓ అర్జున, నాయందే అన్ని కర్మలు విడిచిపెట్టి ఆత్మజ్ఞానముతో ఉన్న మనస్సుతో మమకారమనే ఆకాంక్ష చూపకుండా, లాభాన్ని ఆశించకుండా సంపూర్ణ జ్ఞానముతో నన్ను నమ్మి యుద్ధము చేస్తే నీకు విజయము సిద్ధిస్తుంది అని కృష్ణయ్య ఎంత చక్కగా వివరంగా ఈ శ్లోకంలో చెప్పారు. 31వ శ్లోకము. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఓ అర్జున, నాయందే దృష్టిని ఉంచి నా ఆజ్ఞను అనుసరించి తమ ధర్మాలను నిర్వర్తించుచు విశ్వాసముతో ఉంటే కర్మబంధము నుంచి విడువడి ఎంతో ప్రశాంతంగా అప్పుడు వారు అన్ని కార్యాలు చేయగలుగుతారు అని ఈ శ్లోకములో ఎంతో చక్కగా చెప్పారు. 32వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ త్వేతభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరైతే అసూయచే నా ఉపదేశాన్ని మన్నించరో వారు జ్ఞానమును పొందే ప్రయత్నములో మూఢుడుగా, జ్ఞానహీనులుగా అయిపోతారు. వారు భగవంతుడి గురించి తెలుసుకోకుండా స్వామివారు చెప్పినవి విమర్శించారనుకో, వారు
ఎన్నో ఇబ్బందులు పాలవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పారు. 33వ శ్లోకము. సదృశం చేష్టతే స్వాస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జీవులు నిగ్రహము కలిగి భగవంతుని కృప కొరకు జ్ఞాన మార్గమును అనుసరించినట్లయితే వారికి ఎటువంటి హాని జరగదు, వారికి ఎంతో మంచి జరుగుతుంది అని కృష్ణయ్య అర్జునుడికి చెప్పారు. 34వ శ్లోకము. ఇంద్రియాస్యేంద్రియస్యార్థే రాగద్వేషావ్యవస్థితౌ తయోజ్ఞ వసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. ప్రపంచములో జీవించు ప్రతి జీవికి బంధమనే ఆకర్షణకు లోనే రాగద్వేషాలకు వశమవుతారు. నావారు, నేను, నా యొక్క ఇదంతా నాది అనే వ్యామోహంలో రాగద్వేషాలకు ఇంద్రియాలకు వశమై నేను నాది అనే బంధానికి లోనవుతారు. అలా వశము కాని వారికి ఎటువంటి శత్రువులు ఉండరు. నేను నాది అనుకోపోతే అందరూ మనకి శత్రువులులాగా కనిపించరు, అందరూ మంచివారులాగే కనిపిస్తారు. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణలో మరణం సంభవించినా మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. అంటే భగవంతుడు చెప్పిన ధర్మాచరణకి మనము చేసుకుంటూ వెళ్తే అందులో ఎటువంటి కష్టం వచ్చినా మనకి దేవుడున్నాడనే నమ్మకంతో మరణం వచ్చినా కానీ మనము ధైర్యముగా అడుగు వెయ్యాలి. అప్పుడు మనకి అంతా మంచే జరుగుతుంది. పరధర్మం భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. 36వ శ్లోకము. అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడు. అదకేనా ప్రయక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చనపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జున ఉవాచ. 36వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో, ఓ కృష్ణ, పుట్టిన ప్రతి జీవి పవిత్ర మనస్సుతోనే పుడుతుంది. జీవనము సాగించే సమయములో వారికి ఇంకా అన్నీ తెలుస్తుంటాయి కదా. జీవనము సాగించే సమయంలో వారికి ఏం తెలుస్తుంది? అందరూ జీవనంలో జ్ఞానం అనేది తెలుస్తుంది. అప్పుడు స్వార్థపూరిత ఆలోచనలతోటి పాపకార్యాలు చేస్తారు కదా అర్జున అని అర్జునుడు కృష్ణయ్యతో అడుగుతున్నాడు. అప్పుడు భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భగవానువాచ. భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు 37వ శ్లోకంలో. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రజోగుణము వలన కామమే కోపముగా మారి ప్రపంచానికి శత్రువయ్యి అది పాప జీవుడవుతాడు. అప్పుడు మనకి ఎవరిని చూసినా శత్రువుల్లా కనిపిస్తారు. అప్పుడు మనకి అంతా మాయో వ్యామోహంలో ఉండి మనము ఏమీ అర్థం కాకుండా ఉండే వ్యామోహంలో మునిగిపోతాము. ఇప్పుడు 38వ శ్లోకంలో చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ధూమేన వ్రియతే వహ్ని యదా దర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. పొగచేత అగ్ని. ధూమేన వ్రియతే వహ్ని. వహ్ని అంటే అగ్ని, ధూపము అంటే పొగ. ధూమేన వ్రియతే వహ్ని అంటే అగ్ని పొగచేత కప్పబడి ఉన్నట్టు. యదా దర్శో మలేనచ. దర్శము అంటే ఇక్కడ ఏంది? అద్దము.
ఆ అద్దము మలినముతో అంటే మురికితో ఉన్న అద్దము ఎలా కప్పబడుతుందో, పొగచేత అగ్ని ఎలా కప్పబడుతుందో, ఆ తర్వాత యథోల్బేన వృతో గర్భ అంటే గర్భము మావి చేత శిశువు ఎలా కప్పబడుతుందో అట్లాగే కామము చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది. ఆ కామం వల్ల జ్ఞానము తెలియదు. పొగ పక్కకెళ్తే అగ్ని బయటపడుతుంది. మురికి పక్కకి చెరిపితే చక్కగా స్వచ్ఛమైన అద్దము కనపడుతుంది. మావిలో నుంచి శిశువుని తీస్తే శిశువు చక్కగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఎలా కప్పబడి ఉంటాయో అలాగే కామము చేత జ్ఞానము కప్పబడి ఉంటుందని కృష్ణయ్య చెప్పారు. ఆ 39వ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. ఈ విధముగా ఇంద్రియ భోగాలతో కామము కప్పబడి ఉండటం వల్ల నిత్య శత్రువై అగ్నివలె ఎప్పుడు మండుచూ ఉంటారు మానవ మాతృలు. ఈ విధంగా ఇంద్రియ భోగాలతో కామముతో కప్పబడిన వారు మాత్రమే అగ్నివలే ఎప్పుడు మండుతూ ఉంటారు. 40వ శ్లోకం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు నిగ్రహించుకోకుండా మనస్సుని బుద్ధిని స్వాధీనమునర్చుకుంటా కష్టము. కామం వల్ల అందరూ శత్రువులుగా కనిపిస్తారు. మనం మొట్టమొదట ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేదనుకో మనము ఏ పనిని చెయ్యాలంటే మనస్సు నికరముగా ఉండదు. అప్పుడు చిరాకు కోపము ప్రతి మనిషిని చూస్తే శత్రువులుగా కనిపించి మనసు నిగ్రహం లేకుండా అలా ఉంటుంది. 41వ శ్లోకము. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాపాత్నం ప్రజహి హేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఓ అర్జున, నీవు ఆత్మను పవిత్రమైన భగవంతునిపై నిలిపి ఇంద్రియ నిగ్రహము కలిగి వ్యామోహము తొలగించుకుంటే పరిశుద్ధుడవుతావు. నీవు ఈ ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించుకొని నేను నాది అనే మమకారం వదిలిపెట్టి ధర్మము నిలబెట్టడం కోసము ధైర్యముగా అడుగు వేస్తే అప్పుడు నీకు పరిశుద్ధుడు అవుతావు అర్జున అని కృష్ణయ్య చెప్పారు. 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పర మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్తు సహా. వస్తు మార్పిడి కోసం వినియోగించి ద్రవ్యమును వస్తువు వలె ఉపయోగించుకొని నిగ్రహము పొందిన వారు ఉత్తములు. మనకు ఒక వస్తువు కావాలనుకోండి, అది ఈ వస్తువు ఇచ్చి ఆ వస్తువుని వారి దగ్గర ఉన్న వస్తువుని మనం తీసుకున్నామనుకోండి, మనకి ఎటువంటి వ్యామోహాలు ఉండవు. కానీ ఇది ఆ డబ్బు, ఆ మమకారం, ఆ వ్యామోహం, ఆ బంధం ఇదే శాశ్వతం అనుకొని ఎదుటివారిని దూషించుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉంటే మనకి మనసు ప్రశాంతత ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ విషయంలో ఎలా చెప్పారో తెలుసా? వస్తు మార్పిడి కోసం వినియోగించి ద్రవ్యమును వస్తువుపై ఉపయోగించి అది తీసుకొని ఇది ఇవ్వండి అని అనుకున్నామనుకో మనకు బుద్ధి నిగ్రహంగా ఉంటుంది. అప్పుడు వారు ఉత్తములైన వారు. మనస్సు కన్నా బుద్ధిశుద్ధి కలిగి ఉండటం ఎంతో మంచిది. బుద్ధిశుద్ధి కలిగి ఉంటే ఆత్మలో పరమాత్మకి స్థానం ఇస్తాడు. లోపలంతా చీకటి గందరగోళం మనశ్శాంతి లేకపోతే భగవంతుడు అక్కడ ఎలా కొలువై ఉంటాడు? అదే బుద్ధిశుద్ధి కలిగి మనసు నిగ్రహం చేసుకుని భగవంతుణ్ణి మన హృదయపద్మంలో నిలుపుకుంటే అప్పుడు భగవంతుడు మనని చక్కగా చేయబట్టుకొని నడిపిస్తారు. 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ ప్రపంచములో కామమును క్రోధమును జయించి ప్రతి జీవిలో భగవంతుణ్ణి చూసేవారికి ఎటువంటి భయం లేకుండా మహోన్నత జ్ఞానమును సంపాదించి పవిత్రుడవుతాడు. ఈ ప్రపంచంలో కామక్రోధాల్ని జయిస్తే ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూస్తే వారికి ఎటువంటి శత్రుభయం ఉండదు. వారు మహోన్నత జ్ఞానాన్ని సంపాదించి పవిత్రుడవుతాడు. ధర్మ మార్గములో అందరినీ నడిపించేవాడే నిజమైన కర్మయోగి. భగవంతుడు కర్మయోగి రూపములో వచ్చి ధర్మాన్ని ఉద్ధరిస్తాడు. అందువల్ల ఈ కర్మయోగములో ఏం చెప్పారు? భగవంతుడు ఒక యోగి వలె వచ్చి మనకి ధర్మ మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గాన్ని భగవంతుడు చెయ్యి పట్టుకుంటేనే మనల్ని చక్కగా నడిపిస్తారు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యము. ఈ విధముగా కర్మయోగము సమాప్తము. రేపు 4వ అధ్యాయంను తెలుసుకుందాం. జ్ఞాన కర్మ సన్యాస యోగము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి.